to my channel. And also press this bell icon. నమస్తే AP29 టీవీకి స్వాగతం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP29 టీవీ. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో టీడీపీ నాయకులు భారీ కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు తినిపించారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు, పట్టణ కరీంనగర్ గజేంద్ర గోపాల్, సుందర్రాజు, సృజన్, ప్రేమట వెంకటేశ్వరులు, కౌన్సిలర్లు పొడుమూరు శాషావాలి, ఉరుకుంద విజయ్, విజయ్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఉంటే పడారు ఆన్లైన్కి వెనక్కిరా కొంచెం వెనక్కి. కానీ 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 గడకరండి మీరు, తర్వాత ఇక్కడ వచ్చి పెట్టుకోండి. గడకరండి. దీదం మరి గడగరేనా వేస్ట్ అయిపోతుంది. అడ్డం రావకండి కొంచెం. జై చంద్రబాబు. నినాదమి అండి. జై చంద్రబాబు. 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 స్వర్ణాంధ్రప్రదేశ్ రథసారథి
భావితరాల భవిష్యత్తు ఎవరన్నా ఉన్నారంటే ఆ ఒక్క పేరు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా దైవ సమాన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. మేమందరము తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు మా జన్మ ధన్యమైన కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దుర్మార్గమైన పాలన పోవాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే, మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తప్ప రాష్ట్రానికి దిక్కులేని పరిస్థితి. ఈరోజు ఈ రావణ కాష్టం, ఈ రావణ రాజ్యం పోయి నందమూరి రామరాజ్యం రావాలంటే చంద్రబాబు సారథ్యంలోనే సాధ్యమవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం ఇవ్వాలని, త్వరలో నారా చంద్రబాబు నాయుడు అనే పేరు ముఖ్యమంత్రి హోదాలో వచ్చే నెల ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన రోజున మరి అందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు కేక్ కట్ చేసి స్వీట్లు మనకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆశయాలు ఒకటే, పుట్టినరోజులు కాదు, ఆయనకు ప్రజల కోసం నిరంతరం కృషి చేసి ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తిలా ఒక యువకుని కనుక బాగా పనిచేసి బాగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలు నెరవేరాలను ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు మనం ఇక్కడ మనం అంతా నాయకులే ఉన్నాము. ప్రతి ఒక్కరు ఒక 100 ఓట్లు వేసి మనం అఖండ మెజార్టీతో సుమారు 150 సీట్లు సంపాదించి మనము ఆంధ్రప్రదేశ్ లో జెండా ఎగరవేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జయంతి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కొన్ని ప్రతిపక్షాలు మేమేదో సంక్షేమ పథకాలు ఇచ్చినాము, నవరత్నాలు ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. అసలు ఆ రోజు 20లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో. ఆ నినాదాన్ని ఎన్టీఆర్ గారు తీసుకొని వస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలుగా చేసి రేపు రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రాన్ని మంచి చేయడమా దుర్మార్గుల చేతుల్లో పెట్టడం అనేది మన చేతుల్లోనే ఉంది. కనుక దయచేసి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే కూడా నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆయన ఇంకా 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని మనమంతా చూసినాం. ఈరోజు తెలుగుదేశం తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోతా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. కనుక ఈ ఒక 5 సంవత్సరాలు మనం ఓటమి చెందడానికే మనం చాలా 20 సంవత్సరాలు వెనకెళ్ళిపోయాం. కనుక దయచేసి ఈసారి అందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొస్తేనే సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాలలో చేసి రాష్ట్రాన్ని స్వతంత్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి దేవుడు మంచి ఆరోగ్యము ఆయుష్ ఇవ్వాలని చెప్పి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈయన చంద్రబాబు గారు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20న జన్మించినాడు. అంటే ఈయన చిన్నతనం నుంచే చదువుకుంటున్నప్పటి నుంచే సామాజిక సేవ అనేది ఉంది. మరి ఈయన యూనివర్సిటీ స్థాయిలో ఉన్నప్పుడు ఒక విద్యార్థి నాయకుడుగా చెంది తర్వాత ఆయన అంటే 28 సంవత్సరాల వయసులోనే 1978లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన సార్ తర్వాత ఆయన ఏంటంటే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి టూరిజంకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ చేపట్టి తద్వారా నందమూరి తారక రామారావు గారికి దగ్గరయ్యి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉండి తద్వారా నెక్స్ట్ తర్వాత అంటే పార్టీ ఏర్పాటు చేసినటువంటి సమయంలో అంటే ఈయన మన 1982లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టి ఇది ఒక గిన్నిస్ రికార్డ్. తర్వాత మళ్ళీ 1924లో నాదెళ్ల భాస్కర్ రావు లాంటి ఒక సంక్షోభము వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. తర్వాత మళ్ళీ 89లో ఇది అంటే మన తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు